ఫ్రెండ్స్ మా మా ఫ్రెండ్ మజ్జి పులుసు అడ్డంగానే ఉండేది. బిర్యానీ చేసింది మజ్జి పులుసు అన్న చేసింది. చూడు ఎంత ఎమర్జెన్సీగా చేసేసింది. దయ్ కనపడతాందిలేయ్యా, అయ్యో రామా అట్ట అంతే బిడ్డ. మా ఫ్రెండ్తో బలి పీకిలేట్టుగానే మజ్జి పులుసు అన్నం బాగా చేస్తుంది. అందుకే ఆ కోయేటోళ్ళు వదలరు రేయ మనం ఎక్కడికన్నా పని చేసుకుంటే. ఎర్రగడ్డలు వేసింది, అవి పచ్చిమిరపకాయలు. ఇప్పుడు కోడి వేస్తుంది చూడు, కోడిలో తొంటలు అది నూనెలో కాల్చి వేస్తారన్నమాట. దాంట్లో మజ్జి పులుసు అన్నం అంటారు దీన్ని కోయేటోళ్ళు. రెండు కోళ్ళు వేసింది. మాట్లాడుతుంది చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి దక్కోసి టమాటాలు పేస్ట్, టమాటాలు, తెల్లగడ్డలు ముందు ఫ్రై చేసి మళ్ళీ మన కూరలాగా నీళ్ళు పోసి కూరలాగా చేయాలి. ఇది వచ్చేసి అయితే బిర్యానీ. చూడండి, ఈరోజైతే బిర్యానీ చేస్తున్న పాకు కిస్మిస్ ఎర్రగడ్డలు ఫ్రై చేసి అన్నం పైన వేయాలి. మళ్ళీ లాస్ట్లో వీడియో పెడుతుంది. చూడండి, ఇలాగైతే చేసి పెట్టాలి. కోయటలకు దాంట్లో మళ్ళీ పై వచ్చేసి నీళ్ళు అయితే వేయాలి. తగినన్ని నీళ్ళు అయితే వేసుకోవాలా. చూడండి, నీళ్ళు అయితే వేసుకుని ఆ ఉడికే మనకు సరిపోతుంది. బాగా అంతా కలుపుకునేదాకా బాగా కలపాలా. ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ చేస్తున్నా ఈరోజు. నేనైతే బిర్యానీకి అయితే రిపేర్ చేశాను, రెడీ చేశాను. లాస్ట్లో ఇంకా వాళ్ళు వచ్చేసి ఏం చేయమంటారు, వచ్చేసి కిస్మిస్, బంగాళదుంప అవి ఫ్రైకి అయితే రెడీ చేస్తున్నా. అన్నం ముందైనా ఇలాగ ఇంకా బాగా ఎర్రగా వచ్చిందంట ఫ్రై అయితే చేయాలా. ఇలా సరిపోదు. ఈరోజు వీడియో అయితే ఇది. వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి, సపోర్ట్ చేయండి అబ్బా. చూడండి, నా ఛానల్ అయితే చాలా వెనుకబడిపోయింది. కొన్ని పర్సనల్ సమస్యల వల్ల కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. మన వాళ్ళంతా సపోర్ట్ అయితే చేస్తారనుకుంటున్నా. ప్లీజ్ రిక్వెస్ట్ అందరికీ. ఈరోజు వీడియో అయితే ఇది.